నమస్తే ఉల్లా ఇరికే కదా నేనెవలో నేను మీ 690 పాపన్నని ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ గయ్యేందో పాలు చూద్దాం పాండ్రి. ఇగో నుల్లా మీకు ఎట్టుందో ఏమో కానీ నాకైతే చాలా నీరసంగా ఉందిల్లా. ఇవాళ శివరాత్రి కాదుల్లా, అందుకే పొద్దంతా మా ఇంటి ఆమె తినదు నాకు పెట్టదుల్లా. ఏడాదికి ఒక పాలైనా ఉపాసం ఉండాలని పొద్దున్న నుంచి పొయ్యి కూడా ముచ్చేయలేదుల్లా. నా ముచ్చట అట్టుంది కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి పండుగ జోరుదారు చేసుకుంటున్నారుల్లా. చిన్న చిన్న పల్లెల కానించి పట్నం దాకా అన్ని శివాలయ గుళ్ళల్లో జనం భక్తి పూజలు చేస్తున్నారు కదుల్లా. మంత్రులు ఎమ్మెల్యే సార్లు చూదా ఇవాళ రాజకీయాలు పక్కన పెట్టి శివయ్య దర్శనానికి పరుగులు పెట్టిరుల్లా. ఈ పూజ కార్యక్రమాలు మీరు కూడా ఓ పాలి చూడుండ్రి. భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాల కాళాకి రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఆరై కమ పోసిరా ఆరై పోసిరా మా బసుకు పోతో నమస్కారం స్వామివారయ్య ఓం शिवतमा शिवं बभूवत यधनुः शिवाशरुद्याजातपतजानोर्धनुडया जाते रुद्र शिवातनोरघोरा पापकाशिनी. అంటే లేదమ్మా రోజు వెళ్ళిపోవాలి. शंकर स्वामी देवताभ्यो नमः गोक्षीराभ्यते नमः तच्छंयोरामृणीमये गातुं यज्ञाय गातुं यज्ञपते देवी स्वस्तिरस्सुना स्वस्तिर्मानुदेव्या शंकर स्वामी देवताभ्यो नमः दिव्य नानाविध परिमल पत्र पुष्पांजलिं समर्पयामि अक्षताय नमः ओम शिवार्पितमस्तु कीटवाय नमः नारायण नमः माधवाय नमः गोविंदाय नमः विष्णु आयुरारोग्य
आरोग्य मनो वंश वृद्धिरस्तु गोत्रोद्भव वृद्धिरस्तु सुखे भवति नमस्ते नमः शिवार्पितमस्तु नमो देवभ्यो पार्वतिगस्सते देवभ्यो पार्वतिगस्सते ఇగోనుల్లా ఈ ఒక్క పొద్దు గడిస్తే రేపు పొద్దుగాల మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు సురువు అవుతున్నాయి కదుల్లా. ఇన్నాళ్ళైతే వీడి సంగతి ఎరక లేకుండా సప్పుడు లేకుండా జరిగేటివి కాదుల్లా. ఇప్పుడైతే పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రచారం చేసి చాలా అడవిడి చేస్తుండ్రు కాదుల్లా. నేనైతే 5తోనే ఆపిన, కానీ డిగ్రీ దాకా చదువుకుంటే రేపు పొద్దుగాల నేను కూడా ఓటేసేటోళ్ళ. పంతులకు సుధా సపరేటుగా వాళ్ళ తరపున ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకుంటారంటారు వాళ్ళ. 4 వద్దులు అయితే ఇక ఓరు పెద్దల సభకు పోతారో ఓరు ఇంటికి పోతారో కూడా తెలిసిపోతుంది కదా. నేనైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఓటేసిన, కానీ మీరు చదువుకున్న వాళ్ళు జర ఆలోచించి వేయండి సార్లు ఓట్లు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఎన్నికలు అనేది ఫిబ్రవరి 3వ తారీఖు నోటిఫికేషన్ నుంచి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి 27/2/2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ 3 ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేది ఈ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 22,493 ఎలక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 13,508 మేల్ టీచర్స్, అదేవిధంగా 8,985 ఫీమేల్ టీచర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకున్న 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది మొదలవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా బరిలో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కూడా మనము పొలిటికల్ పార్టీస్తో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు అనేది కూడా వివరించడం జరిగింది. సో ఈ సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనీరింగ్ జరగకూడదు, సాలిసిటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా జరగకూడదు, అపీల్ టు ద ఓటర్స్ ఇన్ ఎనీ ఫామ్ షుడ్ నాట్ బి డన్, నో ప్రొసెషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాంప్లెట్స్ ఇవేమీ కూడా ఈ పీరియడ్లో చేయకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ కూడా ఈ పీరియడ్లో చేయకూడదనేది క్లియర్గా మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ నియోజకవర్గంకి సంబంధం లేని వ్యక్తులు, బయట నుంచి ప్రచారాని కోసం తీసుకువచ్చిన వ్యక్తులందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ లిమిట్స్ నుంచి బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కేటాయించిన వెహికల్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవడానికి కూడా పర్మిషన్ మనము ఇవ్వడం జరిగింది. దెన్ ఎటువంటి ర్యాలీస్, మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ సైలెన్స్ పీరియడ్లో కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో అంతేకాకుండా మనము డ్రై డే అనౌన్స్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ పోల్ డే రోజున మనము, అదేవిధంగా కౌంటింగ్ డే రోజున 3వ తారీఖు మార్చి నెలలో కూడా మనం డ్రై డే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇగోనుల్లా ఇక మధ్యప్రదేశం కాడ నెల రోజుల సంధి జరుగుతున్న కుంభమేళ ఒడిచిపోయింది కాదుల్లా. ఇన్నొద్దుల సంధి ఏం తక్కువ 60 కోట్ల జనం ప్రయాగరాజ్ కాడికి పోయి తానాలు చేసిండ్రు అంటనోళ్ళ.
గా పొద్దు మౌని అమావాస్య రోజు జరిగిన ప్రమాదం తప్ప ఇప్పటి వరకు నిమ్మలంగానే అయిపోయింది వల్ల. ఇది ఇట్లుంటే జూలై 2020లో జరిగే గోదావరి పుష్కరాలకు జనాలకు ఎటువంటి తక్లీఫ్ కాకుండా ఉండేందుకు కుంభమేళ కాడ అక్కడి సర్కారోళ్ళు ఎలాంటి సౌలతులు చేసింది, ఎంతమంది ఈ కార్యం కోసం కష్టపడరని తెలుసుకునేందుకు మన ఏపీ మంత్రి నారాయణ సారు ఇంకా పెద్ద పెద్ద సార్లు అందరూ కుంభమేళ కాడ జరుగుతున్న సౌలతుల గురించి 3 రోజుల సంధి తెలుసుకుంటున్నారు వల్ల. పోయినసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త పడుతున్నారు వల్ల మన ఏపీ సర్కారు వాళ్ళు. పైసలు లేక నేను కుంభమేళ పోలేదు, కానీ ఇప్పటి నుంచి నెలకింత దాచుకొని గోదావరి పుష్కరాలకు మాత్రం తప్పకుండా పోయేస్తాను వల్ల. చెప్పేది దాంట్లో అన్నీ ఉంటాయి దాంట్లో అన్నీ ఉంటాయి సార్. లగేజ్ లాస్ట్ అండ్ ఫౌండ్ హిందీలో ఏమంటారు? లగేజ్ లాస్ట్ అండ్ ఫౌండ్ హిందీలో ఏమంటారు? తన పేరే లాస్ట్ అండ్ ఫౌండ్, అదే చెప్పాలి, హిందీలో చెప్పాలి. కోయా और मिला. వాళ్ళు బుకింగ్ చేసి వస్తారు. సంగం పాయింట్ ఇదే సార్. ఇగోనుల్లా ఏ మందు మాకు కలపకుండా స్వచ్ఛమైన కళ్ళు తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్లు కూడా చెప్పుకొచ్చిండ్రు కదల్లా. పల్లెటూరులో పోయింటే అయితే కళ్ళు దొరుకుతుంది, కానీ పట్టణపోళ్ళకు బీర్ సీసాలు తప్ప ఏం దొరకవు కదల్లా. అందుకే కేసీఆర్ సారు ఏలుబడిలో ఉన్నప్పుడు నీరా కేబుల్ పెట్టి పొద్దటి పూట తీయటి కళ్ళును అమ్మిండ్రోల్లా. కానీ ఇప్పుడు అస్తంపాటి ఏలుబడిలోకి వచ్చినాక గౌడలన్నది కాకుండా వాటిని ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేటందుకు ఉపాయం చేస్తున్నారని మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు మీటింగ్ పెట్టి కోపానికి వచ్చిండ్రుల్లా. ఇయే కాకుండా గీత కార్మికుల సమస్యలకు సుధా తీర్చకుండా రేవంతాల్ సారు కాలం గడుపుతున్నాడని చెప్పుకొచ్చిండు. మా కులపోలను అరుచుకోకుంటే సర్కార్పై పోరాటం చేస్తామని హెచ్చరిక సుధా చేసిండుల్లా శ్రీనివాస్ గౌడ్ సారు. మీరు కూడా ఇనుండ్రి ఓ పారి సారు ఏం మాట్లాడుకొచ్చిండో. నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా కేఫ్ పైన దాడి చేసి అద్దాలు వల్లగొట్టి ప్రతిమలు తీసేసి నీరా కేఫ్ పైన వేరే లేక్ వ్యూ హాల్ అని చెప్పి అతికిచ్చి మరి ఆత్మగౌరవం గౌడ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి. కాంట్రాక్టర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు. నీరా ఉత్పత్తి చేసి ప్రజలకు తాగిపించింది గౌడ్లు తాగరు నీరా. ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను, ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆనాడు ఆరోగ్యమైన డ్రింక్ పసిపిల్లలకు అమ్మ తల్లి పోసినా కూడా వాళ్ళకు తాపేది, బాలింతలకు తాపేది. అలాంటి నీరాను, ఔషధ గుణాల నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు పోయింది. ఒక
నీరాను రెడ్డి తాగుతాడు, యాదవ్ తాగుతాడు, ముద్రాజ్ తాగుతాడు, అన్ని కులస్తులు తాగుతారు. గౌళ్ళు తక్కువ తాగేది. మరి ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళా పునరుద్ధరణ చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది. మేము సమయం ఇచ్చినాం, గౌడ సోదరులందరూ కూడా ధర్నాలు చేద్దాం, గొడవ చేద్దామంటే కొద్ది సమయం ఇద్దామని మేము ఆగినాం. కానీ ఇలా మేము ఆగినందుకు మా గుండెల మీద తన్ని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఇలా నీరా కేఫ్ని విధ్వంసం చేసి టెండర్ పిలిచి వేరే వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం ఇచ్చారు. ఇది గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది. దీంట్లో ఎవ్వరికీ అధికారం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు. అందుకే ఈరోజు ఈ నెల 17 తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం. వేలాది మంది స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ లోపల మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియాను 10 లక్షలు ఇచ్చి బకాయిలతో పాటుగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాను. వెంటనే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు మీరు ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న జిల్లా జనగామకు ఇస్తామన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. 20% వైన్ షాప్ల రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇమ్మీడియట్గా జియో ఇష్యూ చేయాలని అడుగుతా ఉన్నాం. సర్వాయి పాపన్న స్టాచ్యూ గత ప్రభుత్వంలో జియో ఇచ్చడం, నిధులు కేటాయించడం, ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నటువంటి దాన్ని అరికట్టాలని చెప్పి 500 కోట్ల విలువైన భూమి కోకపేటలో ఇచ్చినటువంటి భూమిలో వెంటనే గౌడ భవనాన్ని నిర్మాణం చేయాలని చెప్పని ఈ నీరా కేంద్రాలు నందనంలో కూడా మేము కంప్లీట్ చేసినాం. బిల్డింగ్ గతంలో 1 ఇయర్ అయింది. అవన్నీ బెల్లము రకరకాల ఉత్పత్తులు తయారయ్యేటివి. దాన్ని వెంటనే సందర్శించి కట్టినటువంటి బిల్డింగ్ ఓపెన్ చేయాలి. సర్వేలో కానీ అదేవిధంగా చారుకొండల 5 ప్రాంతాల్లో మేము శాంక్షన్ చేసినాం, బిల్డింగ్ కూడా కంప్లీట్ అయినాయి. వాటిని పరిగణలోకి తీసుకురావాలి. తెలంగాణ జాతి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా గౌడ కుల వృత్తులకు క్షమాపణ చెప్పి వెంటనే గీతా పారిశ్రామిక సహకార సంఘానికి అప్పచెప్పి ఆ హాళ్ళు కూడా ఉచితంగా గౌడ సంఘాలకు మరి అనుబంధ సంఘాలకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఉంది. ఉచితంగా ఇవ్వాలి. ప్రతి జిల్లాలో అలాంటి నీరా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు సమాధానం చెప్పాలి. లేనట్లయితే మేము 17 నాడు అతిపెద్దగా మహాధర్నా నిర్వహిస్తాం. ఆ మహాధర్నాలో మళ్ళీ మేము నెక్స్ట్ కార్యాచరణ జిల్లాల వారిగా చేయాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభ చేయాలనేది మేము నిర్ణయిస్తాం. ఇది సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు ప్లస్ ఇక్కడ అన్ని అనుబంధ సంఘాలు దాదాపు 30-40 సంవత్సరాల జీవితాలనే సర్వస్వం దారబోసి కార్మికుల గురించి కొట్లాడేటువంటి అన్ని సంఘాలు, యూత్ సంఘాలు అన్నీ రావడం జరిగింది. కనుక ఇది పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని 17 నాడు మార్చి 17 నాడు జరగబోయేటువంటి మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలు ఎప్పటిలోపు నిలబెడుతుందో దాన్ని బహిరంగంగా చెప్పాలని. దీన్ని ఏ రాజకీయ కోణంలో ఎవరు చూడొద్దు. వేల మంది, లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకొని వృత్తిని కాపాడుకునే వృత్తిది. ఏ వృత్తిలో ఇంతమంది చనిపోరు, ప్రపంచంలో కూడా చనిపోరు, ఇప్పుడు చనిపోతున్నారు. కనుక వెంటనే రేపు వారం రోజుల్లో మీరు ప్రతి చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు కదా, వెంటనే వాళ్ళందరికీ 10 లక్షల ఎక్స్గ్రేషియాతో వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి స్పందించకపోతే ఇవన్నీ అమలయ్యేంత వరకు, మేనిఫెస్టో అమలయ్యేంత వరకు మేము నిరంతరంగా దాని మీదనే ఉంటాం. అన్ని కులవృత్తులు, ఇదే కులవృత్తి కాదు, అన్ని కులవృత్తులను కాపాడుకుంటాం. కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీర ఒక రెడ్డి తాగుతాడు, బ్రాహ్మణులు, కోమటలు, 2 వైశ్యులు తప్ప ఒక రెడ్డి తాగుతాడు, మాదిగలు తాగుతారు, వడ్రన్న తాగుతాడు, కుమ్మరన్న కమరన్న తాగుతారు, గౌడన్న ఇడిగాని అందరు కులస్తులు తాగుతారు. కనుక అన్ని కులస్తులు ఆరోగ్యం కాపాడడానికి లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వృత్తి ఇది. మేము వృత్తి చనిపోవద్దని సేఫ్టీ మోకులు తయారు చేసినాం. ఇక్కడ ఉన్నట్టు రవి చైర్మన్గా ఉన్నప్పుడు మేమందరం కలిసి సేఫ్టీ మోకులు తయారు చేసినాం. 2 సంవత్సరాలు కష్టపడి సేఫ్టీ మోకులు తయారు చేయించి ఐఐటి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇద్దామనే లోపల ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వల్ల మేము ఇవ్వలేకపోయినాం. ఎలక్షన్ తర్వాత మేము చేసింది ఏంటంటే మేము తయారు చేసిన మోకులు కొంతమందికి ఇచ్చి కాటమయ్య మోకులను పేరు తెచ్చుకున్నారు తప్ప మిగతా ఏ ఒక్కటి చేయలేదు. చూసిరు కాదు అయ్యాలి కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తాయి. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉంటారు. కమం తప్పకుండా 6 9 టీవీ.